మన సంస్కృతి ఏమిటి? సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. పాకిస్తాన్ ఒక సంస్కృతి, దే ఆర్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ ది కంట్రీ, దే ఆర్ కిల్లింగ్ ఆల్ దీస్ పీపుల్. మన సూర్యనారాయణ ఎవరు చంపారు? హూ కిల్డ్? మన ఢిల్లీ కా బిల్లీస్ డు నాట్ హ్యావ్ కామన్ సెన్స్ ఆల్సో. వై దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఎందుకనగా మంచి చేయాలనగా మంచి మనుషుల దగ్గర మంచి వ్యవహారానికి విలువ ఉన్నది. ఒక దుర్మార్గం దగ్గర నీవు తల అనుకుంటే తల కొడతాడు. దిస్ విల్ డు నాట్ హ్యావ్ కామన్ సెన్స్ ఆల్సో. హౌ టు డీల్ విత్ పీపుల్ యూ షుడ్ హ్యావ్. మన చాణక్యుడు చెప్పాడు, షటే ప్రతి చట్టం, ఏ డాగ్ నీడ్స్ ఓన్లీ లాఠీ, నాట్ బై గుడ్ వర్డ్స్. ఫిర్ బి యూ క్యాన్ డూ ఆల్సో వాట్ వాల్యూ యూ హ్యావ్ గాట్. ఎందుకనగా మా ప్రాణిని కూడా నువ్వు కన్వర్ట్ చేయగలుగుతావు. నీ లోపల భక్తి ఉండాలి. వీళ్ళ లోపల భక్తి ఏమున్నది? స్విట్జర్లాండ్ బ్యాంకు, డబ్బు, బ్యాలెన్స్, తర్వాత దొంగతనం, ఇవన్నీ భర్తీ చేసి కొడుతున్నారు ఎవరు. సో హరిభజన్ ఎవరు చేస్తారో వాళ్ళ లోపల అంతే సద్గుణాలు ఉన్నాయి. వాళ్ళు తన కొరకు మేలు చేస్తారు, మాత్రం కాదు సమస్త ప్రపంచానికి మేలు చేస్తారు. ఈ సద్గుణాలు ఏమిటి? మానవ స్వభావాలు ఏమిటి? అందుకొరకు మనం చేసాము మానవతా వికాస్ పరిషత్. మానవతాన్ని మనం ఎలా వికాసం చేయవచ్చు, మానవతాన్ని మనం ఎలా మేల్కొల్పవచ్చు, వాస్తవికమైన మానవతాన్ని మనం ఎలా ప్రచారించవచ్చు, ప్రమోట్ చేయవచ్చు. సో దాని కొరకు మనకు భగవద్భక్తి వలన అన్ని మేలు కలుగుతుంది. భగవద్భక్తి చేస్తే భగవద్భక్తులు ప్రాథమిక పర్యాయంలో శ్రద్ధ. 9 స్టెప్స్ ఉన్నాయి కృష్ణ ప్రేమ ప్రాప్తికి. ప్రథమ శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠా, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. శ్రద్ధా శబ్దంలో ఏమనగా శ్రద్ధా శబ్దే కై విశ్వ సుదృఢ నిశ్చయ కృష్ణ భక్తి కరిలి సర్వకర్మకృత. కృష్ణ భక్తి చేస్తే నా యొక్క అన్ని పనులు సమాప్తమవుతాయి, అన్ని పనులు జరిగిపోతాయి. నాకు ఎన్నో దుఃఖములు ఉన్నాయి, జాబ్ దొరకలేదు, నా ఫోర్ ఫాదర్స్ సేవ చేయలేదు, నాకు అది లేదు ఇది లేదు, ఎన్ని దుఃఖాలు ఉంటే ఒక్క దవాయి ఉన్నది, ఒక్క మెడిసిన్ ఉంది, ఏమిటి? హరిభజన్. భగవంతుని భక్తి మన చేయగలిగితే మన జన్మాంతరం యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. భగవద్భక్తి, స్పిరిచువలిజం ఒక లక్షణం ఏమిటి? స్పిరిచువలిజం హెస్ గాట్ నో ప్రాబ్లమ్స్ అండ్ మెటీరియలిజం హెస్ గాట్ నో సొల్యూషన్స్. మెటీరియలిజం అని మన అందుకొని మెటీరియలిజం అని ఆలోచన చేస్తూ ఏమైనా చేస్తున్నాము, మన ప్రాబ్లం ఇన్క్రీజ్ చేస్తున్నాము, సమస్యలు ఇన్క్రీజ్ చేస్తున్నాము. ఒక్క సమస్య కూడా మన 60 years అయిపోయింది, 6 decades అయిపోయింది ఫ్రీడమ్ దొరికి. ఈ భారతంలో ఒక్క సమస్య కూడా సమాప్తం కాలేదు. ఏదో రిజర్వేషన్ ఇష్యూ అంటారు, మైనారిటీ ఇష్యూ అంటారు, మెజారిటీ ఇష్యూ అంటారు, అదంటారు. దే ఆర్ మేకింగ్ మెస్ అండ్ జస్ట్ రూయినింగ్ ది సొసైటీ. మన సంస్కృతి ఏది ఉన్నదా అది స్కూల్లో పిల్లలకు చెప్పరు. సెఫర్నైజేషన్ చేస్తారు. దే హేట్ అవర్ కల్చర్, బట్ దే ఆర్ స్ప్రెడింగ్ ఆల్ టైప్ ఆఫ్ ఫారిన్ కల్చర్స్. నాస్తికత, మతాంధత, తర్వాత ఇవన్నీ ప్రచారిస్తున్నారు. పిల్లలు మేలు ఎలా కలుగుతుంది? సో గుడ్ కాండక్ట్ షుడ్ బి టాట్ ఫ్రమ్ ది వెరీ చైల్డ్హుడ్, వెరీ యంగ్ ఏజ్. కౌమార్ ఆచర్యత్ ప్రాజ్ఞో ధర్మాన్ భావతాని. చిన్ననాటిల్లో మంచి స్వభావం చెప్పగలిగితే అది జన్మంతా ఉండిపోతుంది. చిన్ననాటిల్లో ఎక్కడైనా ఇన్హ్యూమన్ నేచర్, దుష్ట స్వభావం అలవాటు అయితే మళ్ళీ ప్రపంచమంతా చెడగొడతారు. సో we will discuss this issue. దీని గురించి మన విస్తారంగా ఆలోచించవలసి ఉంటుంది. దిస్ నీడ్స్ ఎ వెరీ బిగ్ సెమినార్, దిస్ నీడ్స్ ఎ వెరీ బిగ్ కాన్ఫరెన్స్. ఇది ఒక సెకండ్ ఒక మాట కాదు, ఇట్స్ ఎ కల్చర్ ఆఫ్ ఎంటైర్ లైఫ్ టైం. ఎందువల్ల ప్రపంచంలో ఏమి చూస్తామనగా ఆల్ అన్నెసరీ ఇష్యూస్ ఆర్ ఫ్లార్డ్ అప్. టెలివిజన్, న్యూస్ మీడియా, లెజిస్లేచర్ అవసరం లేని ఇష్యూలంతా పెద్దగా ప్రచారిస్తున్నారు. అవసరం ఉన్న ఇష్యూ ఎవరు మాట్లాడలేదు. ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ నాట్ టోల్డ్, ఆల్ దట్ గిల్టర్స్ ఇస్ నాట్ గోల్డ్. ప్రధానమైన విషయం హ్యూమన్ వాల్యూ. హ్యూమన్ వాల్యూ ఎక్కడున్నదో ప్రపంచంలో ప్రాబ్లమే ఉండదు. ప్రాబ్లం ఉండాలి. ఎక్కడైనా చెప్పగలిగితే రోగాలు ఉండవు అనగా డాక్టర్స్ వస్తారు, అరే రోగాలు ఉండాలి ఏమన్నా కావాలా. క్రైమ్సే ఉండవు అనగా జ్యుడిషియరీ చేస్తుంది, అనే క్రైమ్స్ ఉండాలి, మన జ్యుడిషియరీ చచ్చిపోతుంది, మన ఉపవాసం చచ్చిపోతారు. సో ఎక్కడైనా దొంగలే ఉండరు అనగా పోలీస్ చెప్పారు, మనకు జాబ్ ఏమిటి ఉంటుంది. సో పీపుల్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్, పీపుల్ వాంట్ ఆల్ నెగటివ్ థింగ్స్. దిస్ ఈజ్ నాట్ ది మెథడాలజీ. ఏమనగా మన వాట్ ఈస్ రియల్ రిలీజియన్, రియల్ ఇష్యూ, రియల్ సనాతన ధర్మం ఏమిటి? ప్రాబ్లం అంతా రిజాల్వ్ చేస్తుంది. వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ దేర్ ఫర్ ఏమిటి? స్పిరిచువలిజం ఏమనగా స్పిరిచువలిజం హ్యాస్ గాట్ నో ప్రాబ్లమ్స్. ప్రాబ్లం ఏమి ఉండదు స్పిరిచువలిజం దగ్గర. అండ్ మెటీరియలిజం హ్యాస్ గాట్ నో సొల్యూషన్స్.
ఎక్కడ మెటీరియలిజం ఉన్నదా, ప్రాపంచిక ఆసక్తి ఉన్నదా, ఆసక్తి ఉన్నది ధ్వంసం అవుతుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శుభజాయతే. సింపుల్ సైన్స్ ఉన్నది, అర్థం చేసుకోండి. ధ్యాయతే విషయాన్ పుంస, విషయ వస్తువు ధ్యానిస్తుంటే దానికి తాంగత్యం ఏర్పడుతుంది, అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శుభజాయతే. సంగా సంజాయతే కామన, నా కాల కామాత్ క్రోధోపి జాయతే. నాకు దొరకలేదు, మళ్ళీ సిగ్గు, కోపము, యాంగర్. క్రోధాత్ పోయి మోహగ్రస్తమవుతాడు. మోహ స్మృతి విభ్రమ, బుద్ధి చెడిపోతుంది. స్మృతి భంశాత్ బుద్ధినాశాత్ పునశ్యతి. ప్రాపంచిక టూ మచ్ అటాచ్మెంట్ ఫర్ ది వరల్డ్. అటాచ్మెంట్ ఎవరు ఉండాలి? జగత్ పైన కాదు, జగన్నాథుని పైన ఉండాలి. జగత్తు ఉండి జగన్నాథుడు ఉన్నాడు. జగత్తు ఏడిపిస్తుంది, జగన్నాథుడు దయచేస్తాడు. దయకాల జగత్తు దగ్గర కాదు. నాకు చాలా బాధ ఉన్నది, ఎవరైతే వెళ్ళి చేస్తే బాధ ఎక్కిస్తారు, వాళ్ళు పెంచేస్తారు. బాధ ఉన్నది భగవంతుని దగ్గర వెళ్ళాలి. సో ది సబ్జెక్ట్ మ్యాటర్ ఇస్ సో గ్రేట్. ఏదో సబ్జెక్ట్ మ్యాటర్ ఇంత పెద్ద సముద్రంలో మనం ఒక 2 చుక్కలను ఆస్వాదించగలిగాం. దానికి నా యొక్క అరకొర తెలుగును విని అర్థం చేసుకోవాలని చేసుకున్నారా, దాని కొరకు ధన్యవాదాలు. తర్వాత ఈ అవకాశాన్ని మంచిగా ప్రకాశించడానికి స్వామీజీ గారు కూడా వచ్చారు. వాళ్ళ ఉపదేశాలు కూడా దొరుకుతాయి. అందువల్ల మనం ఎంత విన్నామో దానిని మనం ఆచరించాలి. వీ షుడ్ పుట్ ఇట్ ఫర్ గుడ్ ప్రాక్టీస్. ఏదో విన్నాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతవరకు 364 days అవసరం లేదు, అది కాదు. వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ గుడ్ థింగ్స్, హర్డ్ గుడ్ థింగ్స్, వీ షుడ్ కీప్ ఇట్ అప్ అండ్ వీ షుడ్ ఫాలో ఇన్ అవర్ ఓన్ లైఫ్. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఏదో విన్నాము, మళ్ళీ ఏదో మాట్లాడేది వాళ్ళ పని, వినేది మన పని, టైం వేస్ట్ వచ్చేది. నాట్ లైక్ దట్. కాలక్షేపం కాదు. మన మంచి మాట ఎంత విన్నామో దానిని మన జీవితంలో అలపరుచుకోవాలి. ఎందుకనగా వెన్ ఇన్స్పైర్డ్ ఏ హ్యూమన్ బీయింగ్ క్యాన్ బికమ్ ఎ జిమ్. వెన్ నాట్ ఇన్స్పైర్డ్ హ్యూమన్ బీయింగ్ విల్ బికమ్ ఎ మడ్. ఎవరి జీవితంలో మంచి ఇన్స్పిరేషన్, మోటివేషన్ దొరుకుతుందా, హీ విల్ షైన్ ఇన్ లైఫ్ లైక్ ఎనీథింగ్ విదౌట్ ఎనీ బ్రేక్. ఎవరి జీవితంలో ఇన్స్పిరేషన్ లేదా, మోటివేషన్ లేదా, డైరెక్షన్ లేదా, హీ విల్ బి వర్స్ దెన్ మడ్. You can select, either you can be mud or you can become gem. Hare Krishna. Bolo Vrindavan Hari Lal ki.